చచ్చేవాడికి తాళం చెవి ఎందుకని కూసావుగా ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు ఈ తాళం చెవి ఎలా దక్కించుకుంటావు నేను చూస్తాను ఏమిటి మీ గొడవ బలి నా తాళం చెవి లాక్కున్నాడు బలి మర్యాదగా భైరవుడి తాళం చెవి రజని తాళం చెవి ఇచ్చేయి ఇవ్వకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు విజయ్ గూడెంలో నా ప్రాణం కాపాడి నువ్వు చావకూడదని ఇక్కడ ఈ తాళం చెవి ఇప్పించావు నిధి వరకు నువ్వు వచ్చి తీరాలి గనుక నీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు భైరవ్ నీకే కాదు నిధి తాళం చెవులున్న ప్రతి ఒక్కరికి అసలు సత్యమేమిటో అర్థమయ్యేలా చెప్తాను నేను ఇంట్లో లేని సమయంలో నా తండ్రిని చంపి నిధి తాలూకు 3వ తలుపు తాళం చెవి దొంగిలించుకొచ్చిన హంతకుడు నీలో ఉన్నాడు నిజమా ముమ్మాటికి నిధి తాలూకు 3వ తలుపు తాళం చెవి మీలో ఎవరికి తెరుచుకుంటుందో వాణ్ణి నా తండ్రిలాగే చిత్రహింసలు పెట్టి చంపాలని మీతో వస్తున్నాను అంతేకాని నిధి కోసం కాదు అప్పటి వరకు మీ అందరినీ నా ప్రాణంలా కాపాడతాను రేఖ నువ్వు ఆడదానమని దయదలిచి వదిలేస్తున్నాను మరోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను పదరాజ ఎందుకు పిలిచావు
ఒక ఆడది మగవాణ్ణి ఎందుకు పిలిపించుకుంటుంది? నిజంగానా? ఏ అనుమానంగా ఉందా? అనుమానమే. ఎందుకంటే నువ్వు నువ్వు ఆ విజయ్ గారి మీద మోసు పడుతున్నావని నీ మీద ఆశ వదులుకొని ఆ కొండదాని కోసం, ఈ రజని కోసం మోజుపడ్డాను. ఇప్పుడు ఆ విజయ్ అంటే నాకు పరమసహ్యం. ఏ? నిండుగా కండలతో ఆడదాన్ని ఆకలి తీర్చేవాడి నువ్వు, అందుకే కోరి పిలిపించుకున్నాను. అబ్బా, అంత మాటన్న తర్వాత రేఖ ఇంక నేను ఆగలేను. రా. అబ్బా, ఎందుకంత ఆత్రం? ఎప్పటికైనా నేను నీ దాన్నేగా. సమయం వచ్చినప్పుడు నేనే పిలిపిస్తాను. నిజంగానా? నిజంగా. మరి నేను చెప్పినట్టు వింటేనే. వింటావా? నీకోసం నా ప్రాణాలే ఇస్తాను. ఎందుకంత ఆతృత? ఎప్పటికైనా నేను నీదాన్నేగా. ఎవరు వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళు. సరే. ఓహో, అక్కడ దెబ్బ, ఇక్కడ దెబ్బ, దెబ్బ మీద దెబ్బేసేసినావు. ఏంటి కథ? ఇద్దరిని మన గుప్పెట్లో పెట్టుకుంటేనే నిధిలో ఆ 2 భాగాలు మనకే దక్కుతాయి. మీ 7 మగాళ్ళు కలిసి ఆ విజయ్ గారిని బంధించి తాళం చెవి గుర్రాన్ని తీసుకుని మనం పోతే, గుర్రం లేక దారి తెలియక చచ్చినట్టు తన వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నిధిని మనం సమానంగా పంచుకుందాం. ఏమంటావు బలి? మరి ఆ రజని సంగతో? దెబ్బ దెబ్బేసి చంపేస్తే సరే, ఒక అంకిత ఎక్కిపోద్ది. వీల్లేదు. రజని బతికుండాల్సిందే. ఆ నిధి దొరుకుతుందో లేదో, అది దాని ఆస్తి నాకు దక్కాల్సిందే. పదండి. అందుకే నిన్ను వెంటాడి వస్తున్నాను. నీ అంతు చూస్తాను. ఏరా బురదపాంగ, ఇప్పుడైనా తెలిసిందా ఈ ఎమిడి ఉద్యోగం ప్రాణాలు తీయడమని? కుర్రగా, వీడు కాదు నన్ను కట్టేసింది. మరెవరు? నిధి గురించి కొందరు మోసం చేశారు. నిధా? కొంప తీసి మా ఊరు నుంచి మా అమ్మాయి గారితో వచ్చిన వాళ్ళు కాదు కదా? మీ అమ్మాయి పేరేంటి? రజని. రజని అయితే ఆ ముఠాయి. మరి అమ్మాయి గారేరి? వాళ్ళు ఎత్తుకుపోయారు. ఓహో, తాళం చెవి తీసుకుని కూడా వాళ్ళ అమ్మాయి గారిని వదలలేదన్నమాట. దారి చూపించు, వాళ్ళందరి కాళ్ళ కీళ్లు తీసేస్తాను.